తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి కృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కలిసి తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధి విషయంలో పోటీ పడాలి తప్ప విగ్రహాలు మార్చడంలో కాదని, 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన బతుకమ్మను తీసేసి కేవలం చెయ్యి గుర్తు కోసమే తెలంగాణ అస్తిత్వమైన బతుకమ్మ కిరీటం తీసివేసి విగ్రహాన్ని మార్చారని అన్నారు. రాబోయే కాలంలో 14 సంవత్సరాల పాటు ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రజలు మమేకమై ఉంటారని సందర్భంగా వారన్నారు. ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసే విధంగా, ప్రజలకు అనేక రకమైన కష్టాలు తెచ్చే విధంగా, అనేక రకాల కార్యక్రమాలు చేపట్టకుండా అనేక సమస్యలు సృష్టించే విధంగా ఈ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈరోజు జరిగిన నిన్న ఇవాళ 3 రోజులు చూస్తూ ఉంటే చాలా బాధ అయితే ఉన్నది. తెలంగాణ రాష్ట్రం అంటే త్యాగాల ఫలంగా ఏర్పడింది. కేసీఆర్ ఉద్యమం చేయడం వల్ల వచ్చింది. అనేక మంది ఆత్మ బలిదానాలు ఇవ్వడం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అనేక మంది రాజీనామాలు పదవులకు, ఎమ్మెల్యే పదవులను తృణప్రాయంగా భావించి రాజీనామాలు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు రాజీనామాలు చేయకపోగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఆ సందర్భంలో ఆ పార్టీకి ఉన్న నాయకులు కూడా ఎవరు రాజీనామా చేయకపోగా ఉద్యమంలో కూడా పాల్గొనని పరిస్థితి. కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఉన్న ప్రజల కష్టాలు తెలియని పరిస్థితి ఉంది. ఓసారి ఈ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు, రైతులకు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు, ఆశా వర్కర్లు నిన్న వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు, హాస్టల్లో విద్యార్థులకు సరైన భోజనం పెట్టకుండా విద్యార్థులకు కూడా కష్టాలు, విద్యార్థులకు కూడా కష్టాలు కలిగించే విధంగా చేస్తా ఉన్నారు. ఇప్పటికీ గురుకుల పాఠశాలలో అనేకమైన ఇబ్బందులు, అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ అట్లాంటి వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. ఆశా వర్కర్లకు హామీలు ఇచ్చి ఎంతో సేవ చేసే ఆశా వర్కర్లు ఈరోజు మరి ముందస్తు అరెస్టులు చేస్తూ ఉన్నారు. కమిషనరేట్ దగ్గరికి పోతే అరెస్టులు చేస్తూ ఉన్నారు. ప్రజాప్రతినిధులను అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా అని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కూడి చేస్తూ ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన అంటేనే ఒక భయంకరమైన పరిపాలనగా భావించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అంటే ప్రజాస్వామ్య భావనతో ఖచ్చితంగా ఏదైతే కేసీఆర్ గారు ఇంత పెద్ద సచివాలయం కట్టిండు, సచివాలయం ముందు అమరవీరుల స్తూపం కట్టిండు, అక్కడ ఏదైతే తెలుగు తల్లి అనే ఏదైతే ఉండే అలాగే ఫ్లైఓవర్ ఉండే దాన్ని కూడా మార్చేటందుకు ఎప్పుడైతే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు తల్లి కానీ తెలుగు ఆ వారధి కానీ అది కూడా తీసేయాలని ఉద్దేశించి ఇప్పుడు మనకు అమరవీరుల స్తూపం పెద్ద జ్యోతి కూడా కట్టడం జరిగింది. ఆ ప్లేస్లో ప్రజలందరూ కూడా ఆహ్లాదపడేటట్టుగా ఉండేటటువంటి ఫౌంటైన్స్ అన్నిట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెడదామనుకున్న క్రమంలో అనుకోని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మారడం వల్ల వాళ్ళు తీసుకొచ్చి రాహుల్ గాంధీ విగ్రహం తీసుకొచ్చి పెట్టారు. రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీసుకొచ్చి పెట్టారు. రాజీవ్ గాంధీ గారి విగ్రహంకు మన తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు. మనము అంత మంచి ప్లేస్లో ఒక పక్కన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం, వెనక సచివాలయం ముందు తెలంగాణ తల్లి వెనక అమరవీరుల స్తూపం పెట్టాలి. మన తెలంగాణ ప్రజలు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక మంచి వాతావరణం కల్పించాలనేటువంటి ప్లేస్లో వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. అప్పటి వరకు వాళ్ళకి తెలంగాణ తల్లి ఈ లోపల పెట్టాల్సిన ఆలోచన కూడా లేకుండే ఎప్పుడైతే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.